వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ ఊహించని విధంగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు నడుస్తున్నాయని అనుకుంటున్న తరుణంలోనే తెర వెనుక అసలు కథ వేరేలా నడిచింది. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా డ్రోన్లు విరుచుకుపడటంతో హర్ముజ్ జలసంధి అట్టుడికిపోయింది. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందంటూ అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంలోని రాడార్ స్థావరాలపై భీకర దాడులకు దిగింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో వరుసగా భారీ పేలుళ్ల శబ్దాలు వినబడటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. ఈ ఆందోళనకరమైన అంతర్జాతీయ పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు సాగుతుండగానే ఇరు పక్షాలు దాడులకు దిగాయి. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ దళాలు ఒక అంతర్జాతీయ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడికి తెగబట్టం కలకలం రేపింది. ఈ చర్యకు ప్రతిగా అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై భీకరమైన వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్కు చెందిన కీలక క్షిపణి డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ ఆర్మీ విరుచుకుపడింది. తీర ప్రాంత రాడార్ స్థావరాలే ధ్యేయంగా అమెరికా బలగాలు ఈ శక్తివంతమైన ప్రతి దాడి చేశాయి. ఇరాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియక ముందే దానిని ఉల్లంఘించాయని అమెరికా ఆరోపించింది. వాణిజ్య నౌకల రక్షణ కోసమే తాము ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దక్షిణ ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతమైన సిరికి సమీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినబడ్డాయి. వరుసగా 3 కంటే ఎక్కువ భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అమెరికా జరిపిన వైమానిక దాడులపై ఇరాన్ సైన్యం తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా తాము కూడా రంగంలోకి దిగామని ప్రకటించింది. ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు చేశామని స్పష్టం చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఈ ఎదురు దాడి బాధ్యతను అధికారికంగా స్వీకరించింది. అమెరికా తమ డ్రోన్, రాడార్ కేంద్రాలను దెబ్బతీసినందుకు బదులుగానే ఈ చర్యలు చేపట్టామని తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాకు చెందిన ఏ నిర్దిష్ట స్థావరాలపై దాడులు చేశారనే వివరాలను వెల్లడించలేదు. పూర్తి వివరాలను ఇరాన్ సైన్యం ప్రస్తుతానికి రహస్యంగా ఉంచడం ఉత్కంఠ రేపుతోంది. అమెరికా అగ్రరాజ్యం అహంకారానికి తగిన బుద్ధి చెబుతామని ఇరాన్ సైనిక వర్గాలు హెచ్చరించాయి. వాణిజ్య నౌకల ముసుగులో అమెరికా చేస్తున్న కుట్రలను తాము సహించేది లేదని స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికి తమ దేశ భద్రతకు ముప్పని ఇరాన్ భావిస్తోంది. ఈ ప్రతీకార దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. అమెరికాపై దాడులు చేయడానికి ముందే ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ సంయుక్త సైనిక కేంద్రం అధికారిక ప్రతినిధి ఇబ్రహీం అల్ఫికార్ ట్విట్టర్ వేదికగా అమెరికాను హెచ్చరించారు. అమెరికా జరిపిన దురాక్రమణ చర్యను ఇరాన్ దేశం ఊరికే వదిలిపెట్టదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎంచుకున్న సరైన సమయం, స్థలంలో మునుపెన్నడూ లేని విధంగా సమాధానమిస్తామని ప్రకటించారు. ఇరాన్ ఇవ్వబోయే సైనిక ప్రతిఘటన భూమిని కుదిపేసేలా ఉంటుందని ఆయన ముందే చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక ఉనికిని శాశ్వతంగా తుడిచిపెట్టేలా తమ వ్యూహం ఉంటుందని హెచ్చరించారు. చర్చల నెపంతో అమెరికా తమను వెన్నుపోటు పొడిచిందని ఇరాన్ పార్లమెంటు సభ్యుడు ఇబ్రహీం అజీజీ మండిపడ్డారు. ఈ దుందుడుకు చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలను అమెరికా కేవలం ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఇరాన్ నేతలు ఆరోపించారు. ఇరాన్ సార్వభౌమత్యాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పారు. ఈ హెచ్చరికలు ముగిసిన కొద్ది గంటల్లోనే ఇరు దేశాల మధ్య క్షిపణుల పోరు మొదలైంది. ఒమన్ దహిత్ రేవు సమీపంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఎవర్ లవ్లీ అనే కార్గో నౌకపై దాడి జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రొజెక్టైల్తో ఈ నౌకను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ భీకర దాడి కారణంగా ఆ అంతర్జాతీయ కార్గో నౌక తీవ్రంగా దెబ్బతింది. అయితే నౌకలోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాలేదని అంతర్జాతీయ ఏజెన్సీలు వెల్లడించాయి. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ ఒక కఠినమైన హెచ్చరిక చేసింది. తమ ముందస్తు అనుమతి లేకుండా హార్ముజ్ జలసంధి గుండా ఏ నౌకలు ప్రయాణించాలని
ప్రయోగించరాదని ఆంక్షలు విధించింది. ఇరాన్ పారామిలిటరీ నావికాదళం జారీ చేసిన ఈ హెచ్చరిక అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ హెచ్చరికలను ఖాతరు చేయకుండా వెళ్లినందుకే సింగపూర్ నౌకపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడితో అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు తమ ప్రయాణ మార్గాలపై పునరాలోచనలో పడ్డాయి. హార్ముజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారింది. ఇరాన్ సైన్యం చేసిన ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందని ఆయన అన్నారు. ఈ దాడి కోసం ఇరాన్ కనీసం 4 డ్రోన్లను రంగంలోకి దించిందని ఆయన తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో 3ంటిని తమ సాయుధ బలగాలు గాల్లోనే విజయవంతంగా కూల్చేశాయన్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించాయని ఆయన ప్రశంసించారు. కానీ దురదృష్టవశాత్తు ఒక డ్రోన్ అత్యంత ఖరీదైన పెద్ద కార్గో నౌక పైభాగంలో బలంగా దూసుకెళ్లిందని చెప్పారు. దీనివల్ల ఆ వాణిజ్య నౌకకు కొంత నష్టం వాటిల్లిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ చేసిన ఈ పని స్పష్టంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని ఆయన స్పష్టం చేశారు. శాంతిని కోరుకుంటున్న తరుణంలో ఇరాన్ ఈ విధమైన ఉగ్ర చర్యకు పాల్పడడం సరికాదన్నారు. అమెరికా తన ప్రయోజనాలను, అంతర్జాతీయ భాగస్వామ్యులను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉల్లంఘనకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షుడు గట్టిగా ప్రకటించారు. పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ స్వయంగా తమ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా తాము ఆ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒకవేళ ఆ ఒప్పందం అమలు తీరుపై ఇరాన్కు ఏమైనా విభేదాలు ఉంటే వారు దౌత్యపరంగా మాట్లాడాలని సూచించారు. అంతేకాని అంతర్జాతీయ జలాల్లో బౌండరీలు దాటి హింసకు దిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. హింసకు దిగితే ఖచ్చితంగా హింసతోనే సమాధానం ఎదురవుతుందని జేడీ వ్యాన్స్ గట్టిగా హెచ్చరించారు. వాస్తవానికి కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాలు ఇటీవలే ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎలాంటి అదనపు రవాణా రుసుమును లేదా ఆంక్షలు విధించకూడదు. దాదాపు 60 రోజుల పాటు హార్ముజ్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలను సజావుగా సాగనివ్వాలి. ఇందుకు బదులుగా అమెరికా సైన్యం ఆ ప్రాంతంలో విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి అంగీకరించింది. అలాగే ఇరాన్తో 60 రోజుల పాటు దౌత్యపరమైన అణు చర్చలు ప్రారంభించడానికి యుఎస్ సమ్మతించింది. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా ముదురుతున్న ఈ వివాదం అంతర్జాతీయ సమాజంలో కొత్త వణుకు పుట్టిస్తోంది. దౌత్యపరమైన అణు చర్చల ద్వారా శాంతి నెలకొంటుందని ఆశించిన ప్రపంచ దేశాలకు ఈ తాజా దాడులు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒకవైపు అమెరికా వైమానిక దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతీకార క్షిపణుల సవాల్తో మధ్యప్రాచ్యం ఒక అగ్నిగుండంలా మారింది. హార్ముజ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ ఇంధన రవాణా ఒక్కసారిగా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఇరాన్ సైన్యం హెచ్చరించినట్లుగా అమెరికా సైనిక ఉనికిని ఈ ప్రాంతం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టే వ్యూహం నిజమవుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటు ఇరాన్ విప్లవాత్మక దళాలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో తదుపరి పరిణామాలు మరింత భీకరంగా మారే అవకాశం ఉంది. ఈ అర్ధరాత్రి ఇరాన్ తీసుకోబోయే సైనిక చర్యలు భూమిని ఎలా కుదిపేస్తాయో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం కాస్త ఇలా ముక్కలైపోవడంతో రాబోయే రోజుల్లో యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. శాంతి చర్చల ముసుగులో జరిగిన ఈ వెన్నుపోటుకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ పార్లమెంట్ గట్టిగా హెచ్చరిస్తోంది. ఏ క్షణంలోనైనా ఈ 2 దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించబడవచ్చనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.